నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మై 3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం. మెగా జాబ్ మేళాలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు వారోత్సవాలు. పంటల సాగుపై అవగాహన కల్పించిన ప్రజా ప్రతినిధులు. రైస్ మిల్లులో విప్ ఆది శ్రీనివాస్ తనిఖీలు. మిల్ యజమానులకు హెచ్చరికలు చేసిన విప్. జ్యువెలరీ దోపిడీ కేసు రోజుకో మలుపు. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ నాలెడ్జ్ సెంటర్లు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పెద్దపల్లిలో టాస్క్ రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2 ఏళ్లలో టాస్క్ ద్వారా శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా 261 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఉపాధి పొందినట్లు స్పష్టం చేశారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. నేటి మెగా జాబ్ మేళాలో 77 కంపెనీలు పాల్గొని 4000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ముందుకు వచ్చినట్టు చెప్పారు. అయితే 1500 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారని తెలిపారు. గోల్డ్ మెడలిస్టులు అయినా సరే సాఫ్ట్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోతే పరిశ్రమలకు పనికి రారని వివరించారు. యువతకు తగిన నైపుణ్యాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీ, టాస్క్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. దాదాపు 773 మందికి, అంటే ఇంజనీర్సు, ఎంసీఏ చేసిన వారు, ఈరోజు సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వారు అందరూ వచ్చి పెద్దపల్లిలో నెలకొల్పడ్డ ఈ టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన పట్టుదలతో ట్రైనింగ్ పొందిన వారికి 261 మంది యువతకి ఉపాధి కల్పించినాం. మీకు అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చాలామంది పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు, వివిధ కంపెనీస్ సంబంధించిన పెద్దలు. ఈరోజు మా పరంగా గౌరవం ఉండొచ్చు వారికి, కానీ వారికి వారి పరిశ్రమకు, వారి సంస్థకు ఉపయోగపడే నైపుణ్యం ఉంటేనే తీసుకుంటారు, లేకుంటే ఎవరు ఎంత చెప్పినా వారు తీసుకోరు. ఆ నైపుణ్యాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం యువతకు ఉంది. ఏ విధంగా పెంచుకోవాలి? ఈరోజు పరిశ్రమకు సంబంధించిన వారికి కావాల్సిన నైపుణ్యాన్ని గుర్తించుకొని మనం చాలా సందర్భాల్లో మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం, లేకుంటే ఇలాంటి టాస్క్ ప్లాట్ఫామ్ ద్వారా నేర్చుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది. నాకు ఉద్యోగం వస్తలేదు అంటే అకాడమిక్స్లో ప్రావీణ్యత ఉండొచ్చు, పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకునే ఆలోచన చేసినప్పుడే ఉపాధి దొరుకుతుంది, లేకుంటే ఉపాధి దొరకదు. ఏ మార్కెట్లో దాన్ని ప్రొడక్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా ట్రైనింగ్ సెంటర్ను, టీఆర్ను ఏర్పాటు చేయడం కూడా అది మనకు గర్వకారణం. దానికి సహకరించినటువంటి శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే జాబు మేళలో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి సహకరించే విధంగా 60 స్టాల్ను ఏర్పాటు చేసుకొని వివిధ కంపెనీలలో
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లలో ఎదురవుతున్న సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ హైమావతితో ఫోన్లో మాట్లాడిన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. గన్ని సంచులు, టార్పాలిన్ సమస్య రాకుండా చూడాలని, తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, తహసీల్దార్ నవీన్ కుమార్, ఏవో సతీష్, కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు రైతులు ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలన్నారు. రైతును మరింత బలోపేతం చేసేందుకే రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ కూర మల్లారెడ్డి అధ్యక్షతన రైతు వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. గతంలో పెసర్లు, జొన్నలు, కందులు వంటి పంటలు పండించిన రైతులు ఇప్పుడు ఎక్కువగా వరిపైననే ఆధారపడుతున్నారని చెప్పారు. ఇది రైతులకు లాభదాయకం కాదని, పంట మార్పిడిలో భాగంగా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులు ఆయిల్ ఫామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని, పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, డైరెక్టర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మీ దగ్గర మంచి సలహా ఉంటే, మీ మంచి సూచన ఉంటే, మీరు కానీ మీ బావ బామ్మలు హరీష్ రావు గారు కానీ ఇద్దరు కలిసి ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి. మీరు ఇంకేమైనా చేస్తే ఇది లాభం అవుతుంది, రైతుకి ఇంకా మంచి జరుగుతుంది, ఇది చేయండి అని చెప్పి మీరేమైనా సూచన ఉంటే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రేవంత్ రెడ్డి గారు మెప్పిస్తాం అవసరం అయితే మేము ఇది చేయండి అన్నా, రైతులకు బాగుంటే మేము జరుగుతామని చెప్పి మేము చేస్తాం. కానీ మీరు అలిసి పెట్టి అలాగే రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, టార్పాలిన్స్ కానీ, వాటర్ కానీ, ఇతర అన్ని కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో, వారు ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చేసేది ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వ ధాన్యం సేకరణలో ఎటువంటి కటింగ్స్ కానీ, ఎటువంటి కరువు కానీ లేకుండా వారు చాలా మా వెంబడిస్తూ మాకు అందరు సలహాలు సూచనలు చేస్తూ రైతు ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో 6 క్రాపులు 6 పంటలకు ఎటువంటి కటింగ్ లేకుండా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం శ్రీరాంపూర్ రైతు వేదికల్లో మండల వ్యవసాయ అధికారి సంధ్య ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రంరెడ్డి, తహసీల్దార్ రాముడు హాజరై రైతులకు 6 తడి పంటలు, ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఏటా ఒకే రకమైన పంటలు వేయడం వల్ల భూమిలో సహజ సిద్ధమైన పోషకాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. రైతులు పప్పు దినుసులు, వేరుశెనగ వంటి 6 తడి పంటలతో పాటు పంట మార్పిడి పద్ధతులను పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఒక్కసారి పెట్టుబడి పెడితే దాదాపు 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూనారం శాస్త్రవేత్త వినోద్, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ కరుణ, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ప్రేమ్ కుమార్, ఏఈఓలు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఒకప్పుడు 10,000 ఉన్నటువంటి టన్ను ధర ఇవాళ 23,000 పెరిగింది. ఆ లెక్కన ప్రతి రైతుకు, ఒక ఎకరం వేసినటువంటి రైతుకు 2 లక్షల కనీస ఆదాయం వస్తుంది ఒక సంవత్సరంలో. మళ్ళీ దానివల్ల మరి ప్రతి సంవత్సరము ఈ హార్వెస్టింగ్ ఇట్లాంటి సమస్యలు ఉండవు కనుక 20 ఏళ్ల కాలం మరొక ఉద్యోగి ఏ విధంగానైతే పెన్షన్ తీసుకోగలుగుతాడో
విధంగా ఆ ఇంటింటిపాది మనకు మిల్లర్స్ వచ్చి ఇంతకన్నా ఎక్కువ రేటు పెట్టి కొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 8 రకాల వెరైటీస్ గ్రో చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపండి రైతులు. అది కాకుండా ఆయిల్ ఫామ్ పంట చాలా వరకు మనం ఏం చెప్తున్నాం, వరి అనేది మనకు అంతకుముందు 15,000 ఎకరాలు 12 నుంచి 15,000 ఎకరాలు ఉండేది. నేను ఇక్కడ ఈరోజు పనిచేసినప్పుడు ఇప్పుడు అది 20,000 ఎకరాలకు వచ్చింది. 5,000 ఎకరాలు పెరిగింది. మక్క మనకి పత్తి పెట్టే రైతులు కూడా పత్తి అంతా దొబ్బేసి పొలం పనులు చేస్తున్నారు. మక్క అనేది కూడా పెడితే ఏంటంటే రిస్కీ వర్క్ అని చెప్పేసి వరి వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఒకటేసారి ప్రొడ్యూస్ అంతా మార్కెట్. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ ఎల్లేష్ యాదవ్ మాట్లాడుతూ వరి, పత్తి వంటి పంటలతో పోలిస్తే ఆరుతడి పంటల సాగులో రిస్క్ తక్కువగా ఉంటుందన్నారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించడం, వారికి సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా చూడడం తమ బాధ్యతని చెప్పారు. అనంతరం గ్రామంలోని రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, సర్పంచ్ నల్లా మోహన్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్ రెడ్డి, కేడీసీసీ మేనేజర్, మార్కెట్ కార్యదర్శి రమణ, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైతు వేదికలో రైతు వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఏవో భాస్కర్ మాట్లాడుతూ వేసవిలో ప్రతి రైతు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలని సూచించారు. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మూల ప్రేమ్సాగర్ రెడ్డి, పొత్కపల్లి సర్పంచ్ సారమ్మ, కొమ్రయ్య, కొమ్మిర గ్రామ సర్పంచ్ గోలి లింగారెడ్డి, రాగిడి మంగ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మీరు ఆయిల్ ఫామ్ మీద కూడా కొంచెం, ఎందుకంటే మనం పొత్కపల్లి పిఎస్సీ తరఫున 100 ఎకరాలు పెట్టాలని చెప్పి కాన్సెప్ట్ మనం రాష్ట్ర మీటింగ్ పెట్టినాము. అందులో భాగంగా మీరు కూడా కొంచెం అందరూ సహకరించాలని నా యొక్క ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. తూకాలలో తేడాలు రావడం, రైతులను ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు రైస్ మిల్లులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ పనులు క్షేత్రస్థాయిలో సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మిల్లర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టామన్నారు. రవాణా సదుపాయాల కోసం అదనంగా లారీలు, వ్యాన్లను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అవసరం అయితే ధాన్యం తరలింపుకు ట్రాక్టర్లను కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. స్థలాభావం ఉన్న చోట జిల్లా కేంద్రంలోని అపరాల్ పార్క్ గోదాంలకు ధాన్యం తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలలో ఇంచుమించు 300 పైసలకు లారీలు తిరుగుతున్నాయని చెప్పి లెక్క వచ్చిన సందర్భంలో ఇంకా అదనంగా లారీలను తెప్పించే కార్యక్రమంతో పాటు వ్యాన్లను కూడా ఆయా ప్రాంతాలు ఉన్నట్లు వాడుకోవాలని, ఆయా ప్రాంతాల్లో మిల్లర్లకు దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో ఉంటే కూడా ట్రాక్టర్లను కూడా అవసరమైతే వాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని వచ్చి అంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి, రైతుకు ఎలాంటి ఇబ్బంది చేయకూడదని చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుందన్నమాట. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వెంటనే ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులలో వారు కూడా తమ ఆదేశాలు ఇస్తున్నటువంటి సందర్భం. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ను సందర్శించి వారికి సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ పక్షాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వచ్చినటువంటి లారీలను, వ్యాన్లు, ధాన్యం దిగుమతిని వేగవంతంగా చేయాలని చెప్పి
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులు గతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో బస చేసినట్టు సమాచారం. లాడ్జీలో ఉంటూ వివిధ ప్రాంతాలలో రెక్కి నిర్వహించి పక్కా ప్లానింగ్తోనే దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో లాడ్జీని తనిఖీ చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలు తదితర ఆధారాలను సేకరించారు. విచారణ నిమిత్తం లాడ్జీ బాధ్యులను కరీంనగర్కు తరలించారు. పీఎంజే జ్యువెలరీ షాప్లో నగల దోపిడీ ముఠాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. నిజానికి 1-2 రోజుల ముందు ప్లాన్ చేసుకుని దోపిడీకి పాల్పడి ఉంటారని అందరూ ఇప్పటి వరకు భావించారు. కానీ ఈ ముఠా మాత్రం పకడ్బందీ ప్రణాళికతో దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏప్రిల్లో సదరు ముఠా సభ్యులు పెద్దపల్లికి చేరుకున్నట్టు సమాచారం. ముఠాకు చెందిన 4 వ్యక్తులు గత నెలలో జిల్లా కేంద్రంలోని ఒక లాడ్జ్లో 3 సార్లు గదులు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు వివరాలు సేకరించారు. నిజానికి ఇక్కడి నుండే దోపిడీకి రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఒక్క పీఎంజే జ్యువెలరీకి మాత్రమే రెక్కి నిర్వహించారా లేక ఇతర నగల షాపులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఫోన్లు, టీవీల తరహాలోనే గ్రామాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కాపాడుకోవాలన్నారు సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. యువత పెడదోవ పట్టకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన మన పోలీస్ మన ఊరు కార్యక్రమంలో సిపి రష్మి పెరుమాల్ పాల్గొన్నారు. దాతల సహకారంతో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, ట్రాఫిక్ నిబంధనలపై ఒగ్గు కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పలు గ్రామాలకు సీసీ కెమెరాలు, యువకులకు హెల్మెట్లను సిపి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గ్రామాలలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు చక్కగా ఉపయోగపడతాయన్నారు. యువత వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తాగి వాహనాలు నడపవద్దని, ప్రజలు, పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత బాలకిషన్, అదనపు సిపి అడ్మిన్ హుస్నాబాద్, ఏసీపీ సదానందం, సిఐ శ్రీనివాస్, కోహెడ ఎస్ఐ అభిలాష్, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రావాలంటే ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఈ ప్రోగ్రామ్ మన పోలీస్ మన దీన్ని మేము ఏప్రిల్ మంత్లో లాంచ్ చేశాము. బడ్జెట్లో ఆల్రెడీ 2 విలేజెస్ ఆల్రెడీ హిమకాపల్లి, పుల్లూరు, మన అంతర్గత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో మహాలక్ష్మి భూలక్ష్మి సమేత బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో మహాలక్ష్మి భూలక్ష్మి సమేత బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఇంటికో బోనం చొప్పున నెత్తిన ఎత్తుకుని శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనమెత్తి ఆలయానికి చేరుకున్నారు. పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవార్లను వేడుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏలేటి వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బూర్ల సత్యనారాయణ, అమ్ముల రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సోదరులకు, అక్కలకు, చెల్లెళ్లకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు రాజేశ్వర రెడ్డి గారికి, సర్పంచ్ వెంకటరెడ్డి గారికి మంచి జరగాలని చెప్పి, అందరికీ మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ పోచమ్మ తల్లిని, ఆ మహాలక్ష్మి భూలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ బొడ్రాయి నూతనంగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
గత 50-60 సంవత్సరాల క్రితం ఉన్న పోచమ్మ టెంపుల్ పురాతనమైన పోచమ్మ టెంపుల్ ఉండేది. అప్పుడు విగ్రహాలు నామమాత్రంగా అప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మేమందరం ఊర్లో వాళ్ళందరం అన్ని కులాల వాళ్ళం కలిసి కొత్తగా పోచమ్మ టెంపుల్ నిర్మాణం చేసుకొని తర్వాత పోచమ్మ టెంపుల్, తర్వాత పోతలింగనను, తర్వాత మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి అన్ని దేవతలను 5 దేవతలను విగ్రహ ప్రతిష్ట హోమం నిర్వహించడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్ తీసివేసి కొత్తగా టెంపుల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనికి మా ఊరు గ్రామస్తులందరం ఏకమై అందరం కలిసి ముక్త కంఠంతో టెంపుల్ నిర్మించుకొని దేవతా విగ్రహాలను మాకు పాడి పంటలు మంచిగా పండాలని కోరుకుంటూ తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చల్లగా ఉండాలని అందరికీ ఎల్లప్పుడూ ఆ దేవుడు ఎల్లప్పుడూ అందరికీ వెన్నంటి ఉండి ముందు నడిపించాలని ఎవ్వరికి కూడా ఎలాంటి చిన్న చీమ కూడా కుట్టకుండా మనకు అందరికీ ఆపదికి అందరికీ పోచమ్మ టెంపుల్ 36 దేవుల కంటే ముందు పోచమ్మ తల్లి టెంపుల్ ఆమె సహకారం ఎప్పుడు మా లాలపల్లె గ్రామ ప్రజలకు ఉండాలని ఆ గ్రామ ప్రజల మీద ఆశీర్వాదం ఆమె తల్లి. పెద్దపల్లి జిల్లా ఎల్గేడు మండలం లాలపల్లి గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాపూర్ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బైరెడ్డి రామిరెడ్డి, మాజీ అధ్యక్షులు తనిపార్తి మోహన్ రావు, తిరుపతి రెడ్డి, పోచయ్య పాల్గొన్నారు. పోచమ్మకు బోనాలు సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. గ్రామంలోని సబ్బండ వర్ణాల ప్రజలందరూ కూడా ఆ పోచమ్మ తల్లికి భోజనాలు సమర్పించి తమ కోరికలు ఈడేర్చమని కోరుకోవడం చాలా సంతోషం. మరి బొడ్రాయి కానీ గ్రామ దేవతలందరూ కూడా ఆ పోచమ్మ తల్లి ఈ గ్రామస్తులందరినీ చల్లగా కాచి కాపాడాలని, ప్రజలకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని, పాడి పంటలతో గ్రామం వెలసిల్లాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ప్రజలందరికీ మేలు చేయాలని చెప్పి పోచమ్మ తల్లిని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా కార్యకర్తలు, నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ తల్లి దయతోని ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద కాల్వల మీదుగా నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం, జిల్లా కేంద్రంలో చేపట్టనున్న గ్రంథాలయ భవన నిర్మాణాలకు అనువైన స్థలాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. అనంతరం బందంపల్లిలో రూరల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట డీసీపీ రామ్రెడ్డి, ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. 1వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా నేడు గృహ ప్రవేశం సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు కానుకగా చీరను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కమిషనర్ సత్య ప్రణవ్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, శ్రీనివాస్, కౌన్సిలర్లు ఉన్నారు. సంవత్సరానికి 2000 చొప్పున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా మీడియా ద్వారా కూడా తెలవాల్సిన అవసరం ఉంది. కొందరు ఇదివరకు ఇల్లు కట్టుకొని ఎక్కువ పైసలు ఉండేవి, రేకులు వేసుకుని ఉంటారు. ఖాళీ ఆ రేకులు తీసుకుంటే ఇక బేస్మెంట్ గీస్మెంట్ కూలబెట్టే పని లేదు, పని వస్తున్నాయి. అట్లాంటివి ఉంటే కూడా ఇక్కడ మా మండల నాయకులు అందరూ కూడా ఉన్నారు, పరంగాపురకు సంబంధించిన అట్లాంటివి ఏమైనా ఉంటే గుర్తించి పెట్టండి. వాటికి కూడా రేకులు తీసుకొని చెత్త పోసే విధంగా దానికి కొంత అమౌంట్ తక్కువ, కానీ ఇక చెత్త ఇల్లు అయితే అయిపోతుంది. ఉన్నిల్లు మొత్తం కూలబెట్టాలంటే వాళ్ళకి కూడా మనసు ఒప్పది. ఎందుకంటే ఇక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద మంచి గట్టిగా బేస్మెంట్ కట్టి గోడలు పెట్టుకొని ఉంటారు, పైసలు లెక్క చెత్త పోసుకొని రేకులో గుణపెక్కలలో ఉంటుంది. ఆ సాఫ్గా మంచిగా తీసుకొని చెత్త పోతే దానికి కూడా కొన్ని పైసలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అల్లాడి అరవిందరావు స్మారకార్థం నిర్వహిస్తున్న సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్ ను బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. రాహిల్ కింగ్స్, అములు గ్యాంగ్స్ ఆఫ్ గ్రౌండ్ జట్ల మధ్య జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ అమీర్ శెట్టి శ్రావణి రాకేష్, అంతటి లక్ష్మణ్, ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షులు కొమ్రవెల్లి భాస్కర్, 10వ వార్డు మాజీ కౌన్సిలర్ అరుణ బాపురావు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ఇవాళ యువత, గ్రామీణ యువత చెడు వ్యసనాలకి బానిస కాకుండా
ఇలాంటి క్రీడల పట్ల మరింత మక్కువ పెంచుకోనికి ఇక్కడ నుంచి మంచి క్రీడాకారులు తయారు కానికి ఆల్రెడీ ఒక పదుల సంఖ్యలో క్రీడాకారులు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ టోర్నమెంట్లు జరిగినా మా క్రికెట్ క్రీడాకారులు వెళ్ళడం మాకు సుల్తానాబాద్కే గర్వకారణం. ఇలాంటి క్రీడాకారులను వెలికితీసే ఇలాంటి కార్యక్రమాలకి మా మద్దతు తప్పకుండా ఉంటుందని మరొకసారి ఆర్గనైజర్స్కి మరియు మా మున్సిపల్ చైర్మన్ గారికి మరియు ఇంత గ్రౌండ్ ఇంత మంచిగా చేయించిన మా మున్సిపల్ వైస్ చైర్మన్ మా పుష్పలత పిన్ని గారికి మరియు అన్నయ్య గౌడ్ గారికి సుల్తానాబాద్ పాలకవర్గానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో గత అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. వరి ధాన్యాన్ని కళ్ళాలలో అరబోసుకుంటే ఈ వర్షాలు వచ్చి విపరీతమైన వర్షంతో వడ్లన్నీ కొట్టుకపోవడము, తాటిపత్తులు కప్పుకుంటే అన్ని తడిసి కిందికి వెళ్ళిపోవటము. ఆ వెళ్ళిపోవడం వలన ఈ రైతులు నష్టపోతున్న దానికి చూసి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఆలోచించి ఈ తడిసినాయి మొగలకొచ్చినాయి మేము కోత పెడతాము లేకపోతే కట్ చేస్తాము, ఇవన్నీ ఎలాంటి కొరతలు ఇవన్నీ లేకుండా ఎలాంటి కొరతలు పెట్టకుండా రైతును ఆదుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. అట్నే ఈ రైతులు అనేది ఎప్పుడు 6 కాలం ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇదే పరిస్థితులు అనుభవించుతారు. కాబట్టి వాళ్ళ బాధలను సాధనను ఆలోచించి ఇప్పటికైనా గవర్నమెంట్ మక్కల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందంటూ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ బీట్ చౌరస్తా వద్ద రైతులు నిరసనకు దిగారు. ఆరుగాలం పండించిన పంటను అమ్మేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు మక్కలు తెచ్చి 20 రోజులు గడుస్తూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని వాపోయారు. ఇప్పటికే సేకరించిన మక్కలు తరలించకపోవడంతో ప్రస్తుతం తెచ్చిన మక్కలను కొనుగోలు చేయడం లేదన్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ప్రతిరోజు రాత్రి కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. ఎందుకంటే వర్షాలు ఉన్నాయి, వర్షాలు అయితే రేపు బస్తాలు తడితే మాకు ఇబ్బంది అయితే ఫంగస్ వస్తే మేము ఈ బస్తాలు వేసిన తర్వాత మేము ఇస్తామనేమో వాళ్ళు అంటున్నారు. ఈ లారీలు రావడం లేదు, లారీలు ఇవ్వడం లేదు. ఇక్కడ పోద్దామంటే ఈ మార్కెట్ అట్లా ఇప్పుడు సీజన్ కాబట్టి అడ్డొస్తున్నాయి. ఈ గవర్నమెంట్ మక్కలు వస్తున్నాయి, గవర్నమెంట్కి మేము మక్కలు అమ్ముతున్నాం, ఈ మక్కలు వస్తున్నాయి. ఇక్కడ సంస్కృతి మార్కెట్ ఈ గోదాములు కట్టి ఇది ఉన్నదే మనకు తక్కువ జాగా అంటే దానిలో గోదాములు కట్టి అక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ పోద్దామంటే లేదు, మొత్తం మక్కలు ఎక్కడి అక్కడ పొలాల మీద ఉన్నాయి. మాకు ఇప్పుడు పెరళ్ళ మీద కూడా ఇంకా ఇయ్యాల చలిగాలి అట్లా చలిగాల్లో ఏరియాలో మేము అక్కడ ఊరు తీసి పెట్టినాం. దాన్ని ఇప్పుడు పట్టిద్దాం, ఖాళీ అయితే పట్టిద్దామని ఉంటే ఇలా అగ్గి తగిలింది. ఒక 20 మందిని కలిసి సల్లర్తకుండా కొంత పెట్టు హరి బీరి అంతా కాలింది. మేము మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో మాకేం అర్థమైతలేదు. మా యొక్క 4 డబుల్ డోర్ల మక్కలు అయింది. ఆ మక్కలు ఇక్కడికి తీసుకొచ్చేసరికల్లా ప్లేస్ లేదు. పోద్దామంటే ఎక్కడ కూడా కొంచెం కూడా జాగలేదు అని అన్న తర్వాత ఒక డబుల్ డోర్ మట్టుకు జాగా కొంచెం సెట్ చేసుకొని అక్కడ కొంచెం పోసినాం, మట్టిలనే పోసినాం. మొత్తం ఒక తట్టేసి మట్టిలో పోసినాం. ఆ మట్టి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్ల మీద పోసినా కూడా మొత్తం దొక్కుకొని పోతుంది. ప్రతి ఒక్క రైతు పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చిన 6 నెలలు పంట పండించి ఇక్కడికి తీసుకొచ్చి 20 రోజులు అమ్ముకోవడానికి శతవిధాలుగా కష్టపడుతున్నాం. మేము చెప్పాలి ప్రాబ్లం ఏంటిది చెప్పాలి, వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. అధికారులు స్పందించాలి తొందర. లారీలు ఎందుకు రావట్లేదు? ఇంత పెద్ద మార్కెట్లో, ఈ జగిత్యాల పట్టణంలో ఇంత పెద్ద మార్కెట్లో కూడా ఇంత కష్టం ఉంటుంది అని అంటే గిట్ట అసలు చాలా బాధాకరమైన విషయం ఇది. ఎంత బాధ అంటే ప్రతి ఒక్క రైతు ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చే రైతులు తోటలలో మక్కలు పోసుకొని అక్కడ బయట పోసుకొని ఇక్కడికి వచ్చి నైట్ 11 గంటలకు వర్షం వస్తుందంటే 11 గంటలకు టార్పాలిన్ పట్టుకొని వచ్చినాం మేము. ఆ నైట్ 11 గంటలకు వస్తే రాంగా పొంగ గాలివానలకు రైతులు ఇబ్బంది పడతారు. ఆ టైంలో వచ్చి ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఏ ప్రాబ్లం అయినా కూడా అట్లా ఒక బాధ. ఇక్కడికి వచ్చి 20 రోజుల దాకా పంట ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నామంటే అది చాలా బాధాకరమైన విషయం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ గా చదువు రామచంద్రం రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారిని మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ రామచంద్రం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కామెడీ సంధ్య వెంకటరెడ్డి, సర్పంచులు బంగారి రమేష్, ఆరెల్లి రమేష్, ఉల్లాల శ్రీనివాస్ పాల్గొన్నారు. మే 5, 2026 రోజున కోర్టు ఉత్తర్వుల మేరకు మళ్లీ ప్రభుత్వం
పాత పాలకవర్గాన్ని ప్రభుత్వం స్వీకరించాలని నిన్న ఉత్తర్వులు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పాలకవర్గంతో పదవి బాధ్యతలు చేపట్టినాము కాబట్టి అందరికీ పాలకవర్గ సభ్యులకు మా సొసైటీ సిబ్బందికి మరి గతంలో మేము మా పాలకవర్గం అంటే అన్ని విధాల ఒక గోదాం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలాగే పెగడపల్లి గ్రామంలో 25 గుంటల భూమి కొనుగోలు కేంద్రం కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, మన అదే గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే మన నాబార్డు నిధుల నుండి 4 కోట్ల నిధులతో అది ఇంకొక నెల రోజులైతే పూర్తి స్థాయిలో దాన్ని కూడా మళ్ళీ మేము మా పాలకవర్గం చేత ప్రారంభం జరుగుతుంది. అలాగే మళ్ళీ కూడా మేము ఎలాగైతే గత పాలకవర్గం ఎలా పనిచేస్తామో ఇప్పటి నుండి కూడా మళ్ళీ అలాగనే పనిచేస్తామని విన్నవించుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ మండలేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన, బోనాలు, స్వామివారి కళ్యాణం జరిపించారు. కళ్యాణ వేడుకలకు రజక కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి కట్న కానుకలు సమర్పించారు. నాఫ్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, గ్రామ సర్పంచ్ బాలరాజు గౌడ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని సత్కరించారు. అనంతరం రజక సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ రజకులందరూ కూడా అట్లాంటి వాళ్ళు. ఆడపిల్లకు మనం ఏ విధంగా సంస్కారం చేసి వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఇస్తామో అటువంటి గౌరవాన్ని, అటువంటి సంస్కారాన్ని ఆడపిల్లలతో సరిసమానంగా ఈ రజకులందరికీ కూడా చెందాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా మండలేశ్వర స్వామి ద్వారా వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించినారు. ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అందరూ సేవ చేస్తూ ఎంతో అపవిత్రమైనటువంటి మన గుడ్డలన్నిటికీ వాళ్ళు ఉతుకుతున్నారు కనుక మనకంటే వాళ్ళు పవిత్రులు. చాలామంది ఒక అపోహ ఉంటుంది, ఏ పూజ చేసినా కూడా ఇస్త్రీ బట్టలు తొడుకోవద్దు, చాకలి పిండిన బట్టలు తొడుకోవద్దు అనుకుంటున్నారు. చాలా తప్పు. చాకలి పిండినటువంటి బట్టలే పవిత్రం, మనం పిండినటువంటివి కావు. ఎవరు పూజ చేసినా, ఏ పూజ సంస్కారం అయినా కూడా వాళ్ళ చేత శుభ్రపరిచినటువంటి బట్టలు తొడుక్కొని ఎప్పుడైతే మనం పూజిస్తామో ఆ బట్టలే చాలా పవిత్రమైనవి కనుక ఆ బట్టల ద్వారా ఆ పవిత్రతను వాళ్ళు పొందుతూ మనకు కూడా కల్పిస్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రేమ్ సాగర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.